పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్న ఉద్దేశంతో మేము చేస్తున్న పోరాటానికి జీవీఎంసీ కానీ అటు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ఏమాత్రం సహకరించకపోగా వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, అలాగే అంటే జీవీఎంసీ ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సుందరీకరణలో బిజీ అయిపోయింది. ఎందుకంటే తల్లికి ఆరోగ్యం బాగలేదంటే వీళ్ళేమో బ్యూటీ పార్లర్కి తీసుకెళ్తున్నారు, గుండె జబ్బు వచ్చిందంటే బ్యూటీ పార్లర్కి తీసుకెళ్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే కాలుష్య నివారణ అనేది చేయకుండా బ్యూటిఫికేషన్ చేయడం వల్ల ఉపయోగం లేదు. విశాఖపట్నం బీచ్ చూస్తే అత్యంత సుందరంగా ఉంటుంది. అదే బీచ్లో ఉన్న కాలుష్యం చూస్తే ఇంత హృదయ విదారకంగా ఉంది. 10 ఏళ్ల నుంచి జరిగిన విధ్వంసం చూస్తే అది 1,00,000 కోట్లకు పైన ఉంటుంది. కాబట్టి నాకు చాలామంది పెద్దలు చెప్పింది ఏంటంటే, మీరు కోర్టుని చేయమని అడగడం కాదు, ఇప్పటి వరకు ప్రతిరోజు ఎంత నష్టపోతుందో, సముద్రం ఎంత నష్టపోతుంది, విశాఖపట్నం ప్రజలు ఎంత నష్టపోతున్నారో అసెస్ చేయమని అడగండి అన్నారు. నేను మీ ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని నేను కోర్టుకు కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కాలుష్య ప్రభావం అంచనా ఒకటి జరగాలి. ఎంత నష్టం జరిగింది, 1,00,000 కోట్లు జరిగిందా, 2,00,000 కోట్లు జరిగిందా? వీళ్ళు టెండర్లు 50 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 200 కోట్ల టెండర్ల గురించి లక్షల కోట్ల సముద్ర సంపదను నాశనం చేస్తున్నారు ఈ అధికారులు. దీనికి బాధ్యత డెఫినెట్గా ఎవరిదైతే వాళ్ళది బాధ్యత తీసుకొని కోర్టు కూడా సత్వరం దీని మీద ఒక కమిటీ, ఏంటంటే ఈ గవర్నమెంట్ కమిటీలు ఏవి పనిచేయవండి. నేను సారీ టు సే, ఈ కూటమి గవర్నమెంట్ ప్రభుత్వంలో కమిటీలు కూడా పనిచేయవు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కాంట్రాక్టర్లకు తొత్తులైపోయారు. కాబట్టి ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేకుండా ఎక్స్పర్ట్స్ని వేసి ఒక కమిటీ వేసి విశాఖపట్నం కాలుష్యం, సముద్ర కాలుష్యంపై, భూగర్భ జల కాలుష్యంపై, జల కాలుష్యంపై, వాయు కాలుష్యంపై నివేదిక ఒకటి తయారు చేసేటట్టుగా ఇవ్వాలి. దానికి కోర్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేద్దామంటే పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోవడంలా, పాయకరావు పోలీస్ స్టేషన్లో నేను ఆన్లైన్లో సబ్మిట్ చేయమని చెప్పాను. ఎందుకంటే ఇది ఏ ప్రభుత్వం అయినా సరే చట్టాన్ని మన చేతిలో తీసుకోకూడదు. అది కూటమి ప్రభుత్వం అయినా, గత ప్రభుత్వం అయినా, రాబోయే ప్రభుత్వం అయినా సరే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ ఇటువంటివి జరిగినా సరే మీడియా వాళ్ళు ముందుగా వెళ్ళి, నా రిక్వెస్ట్ ఏంటంటే పాయకరావుపేట వెళ్ళండి, అక్కడ దుర్గానగర్ గ్రామంలో ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వండి, వాళ్ళు పడుతున్న నరకయాతల్ని ప్రజలు చూపించండి. అది కూటమి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే తప్పే. కూటమి ప్రభుత్వంలో భాగస్వామైన జనసేన పార్టీలో నేను ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ కూటమి ప్రభుత్వం మీద కేసు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం అన్నది కంటిన్యూ కదా. కాబట్టి ఆ పర్యావరణ ప్రధాన కార్యదర్శి పదవికి నేను రాజీనామా చేసి ఒక జన సైనికుడిగా ఉద్యమం చేస్తున్నాను. అంతేగాని పార్టీకి రాజీనామా చేశాననేది కాదండి, పదవికి రాజీనామా చేశాను. చాలా క్లియర్గా నా లెటర్లో ఉంది, నేను పవన్ కళ్యాణ్ గారికి రాసిన లెటర్లో కూడా ఉంది. అలాగే ఈ కేసు అయిపోయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా లెటర్ రాసి ఇచ్చాను. కానీ ఎవరు ఇష్టం వచ్చిన కూరలు వాళ్ళు వండుకుంటున్నారు, ఎవరికి కావాల్సిన వాళ్ళు కట్ చేసేసుకుంటున్నారు. మీరు ఒక క్లారిటీ ఇస్తే చాలా